ఈ రోజున అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీ మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. తాజాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ని పరామర్శించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రయాణమే వెళ్తున్నారు. చాలా సందర్భాల్లో చెప్పారు, ఫ్యామిలీ విభేదాలు వస్తాయి, కలిసిపోతారు, జనాలే అల్టిమేట్గా పిచ్చోళ్ళు అవుతారని. మళ్ళీ ఇది నిరూపితమైంది. ఫ్యాన్స్ని మెగా అల్లు కుటుంబాలు ఎర్రిపప్పలను చేయలేదా? మీరు అసలు యాంటీ మెగా ఫ్యామిలీ వర్గం లాగానే క్వశ్చన్లు వేస్తున్నారు, యాంటీ పవన్ కళ్యాణ్ లాగా క్వశ్చన్లు వేస్తున్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలు కానీ మెగా ఫ్యామిలీ కానీ చూడండి, మీరు ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ, ఎన్ని సందర్భాల్లో పేద ప్రజలకు అవసరమైతే ఎన్ని విధాలుగా చూశారు. అదే సినీ ఇండస్ట్రీలో చూడండి, గొప్ప గొప్ప విలన్స్, తమిళనాడులో ఉన్న విలన్స్, హీరోలు, ఆర్థికంగా దెబ్బలున్నోళ్ళు అనేక మంది. ఆ రోజు ఇదే సుధాకరు, ఇదే నరసింహారావు, వీళ్ళందరూ కలిసి నన్ను పెంచి పెద్ద చేసి నాకు హీరోయిజాన్ని, సినీయిజాన్ని ఇచ్చారు. అట్లాగే ఆ తర్వాత పెరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అల్లుడు అయిన తర్వాత మరి ఇంకా అభివృద్ధి చెంది ఇదే కానీ అల్లు ఫ్యామిలీ వల్లే వచ్చాడు, అల్లు రామలింగయ్య పెంచాడు. ఊరుముడి బతుకుల్లో చిరంజీవి పరిస్థితి ఏంటి? స్మాల్ క్యారెక్టర్. మన ఊరు పాండల్లో ఏంటి స్మాల్ క్యారెక్టర్? ఇప్పుడు మీరున్నారుగా, అప్పుడే హీరోగా పెట్టేయచ్చుగా. అయినా అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి వచ్చినోడు గంజికి తెలుసు బెంజికి తెలుసు అని ఆ రోజు అన్నాడే, అలా తెలిసినోళ్ళు మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించినటువంటి మంచు ఫ్యామిలీ కానీ ఇంకొకటి కానీ లేదు, ఎన్టీఆర్ ఫ్యామిలీలు కానీ, రాజశేఖర్ ఫ్యామిలీ కానీ, జీవిత కానీ, ఇంకా అనేక మంది ఉన్నారు. ఏమైపోయారు? ఏమండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నిబద్ధత కరెక్ట్గా ఉన్నవాడిని మీరు ఏ ఆయుధంతో కొట్టినా తగలవు, భగవంతుడు ఆపుతాడు. అదేవిధంగా ఆపాడు, వాళ్ళని ఇవాళ హై స్టేజ్కి తీసుకెళ్ళాడు. నిజంగా కూడా ఇవాళ నాగబాబు మంత్రి అయితే మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి అందరూ మంత్రులు చేశారు. ఇవాళ భారతదేశంలోనే అత్యధిక మెగా కుటుంబమే ఆదర్శంగా నిలిచారు. మోడీ లాంటి వాళ్ళు వాళ్ళ కోసం వచ్చి చేతులు ఎత్తి మరి ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా గౌరవం వెళ్తున్నాడు. సరే, ఇవాళ ఈ అల్లు అర్జున్ అనేవాడు చిరంజీవి గారు అనేటటువంటి మెగా పొలిటికల్ యూనివర్సిటీ కాదు, అది ఒక సినీ యూనివర్సిటీ. ఆ మెగా సినీ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి ప్రొఫెసరు గౌరవనీయులైన చిరంజీవి గారు. అక్కడి నుంచి చిరంజీవి తమ్ముళ్ళు వచ్చారు, చిరంజీవి తమ్ముడు కొడుకులు వచ్చారు, అట్లాగే అల్లు అరవింద్ వచ్చాడు, అరవింద్ కొడుకులు కూడా వచ్చారు. మీకు ఇందాక ఒక మాటగా నేను ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ని హీరో చేయలేకపోయాడే? సేదా ఆన్సర్ చేయలేకపోయాడే? అల్లుడు టాలెంట్, అల్లుడిని చేయటం కాదు, హీ హాజ్ దేర్ ద టాలెంట్. ఆ టాలెంట్ వల్ల ఇవాళ గొప్ప హీరో అయ్యాడు గౌరవనీయులైన చిరంజీవి గారు. మా ఫ్యామిలీ వల్ల సంకనాకన ఇదే అల్లు అర్జున్ గారు, మామయ్యది మొగలతూరు, మా నాన్నది పాలకొల్లు, నిన్న అనమని ఏడిశారా? అక్కడ ఆ పేర్లు చెప్పపోతే ఆ రోజున ఈ అక్కాయి ముఖం గాడికి సినిమానే హిట్ అయ్యేది కాదు. ఇవాళ హిట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు 26% కాపులు, నీ బంధువులు, కులాలకు అతీతంగా అందరూ కూడా మీ పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటే నువ్వు వెళ్ళటం తప్పు. పిల్లలు తప్పు చేయటం సహజం. హెడ్ మాస్టర్గా ఈ మెగా ఫ్యామిలీ, మెగా యూనివర్సిటీ, సినీ యూనివర్సిటీకి హెడ్గా ఉన్నటువంటి చిరంజీవి రావటం సహజం. తప్పు చేసిన పిల్లోడిని మందలించాలి. తప్పు చేసిన పిల్లోడు బాధలో ఉంటే వాడిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టే గౌరవనీయులైన చిరంజీవి గారు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం, ఒక ఫోన్ చేస్తే అయిపోద్ది, కానీ వెళ్ళాలి. ప్రజలు ఈ అల్లు ఫ్యామిలీని, చిరంజీవి మా కొణిదెల ఫ్యామిలీని విభజించి పాలిస్తున్నారు. ప్రజలు కాదు, కొంతమంది ప్రజల రూపంలో, అభిమానం రూపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మీడియా. మీకు ఎందుకని అంత ప్రేమ వచ్చింది దీని మీద చెప్పండి? అసలు తలకాయ అవసరంలా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు అనేవాళ్ళు వాళ్ళ చేతులు గాత్రం కావాలా? ఆ చేతులతో పని చేయించుకుంటారా? ఏంటిది విచిత్రం? కాకపోతే ఇంకా దిగజారిపోయి రాజకీయాలు ఎంతకాలం చేస్తారు? ఈ రెండు ఫ్యామిలీని ఎడదీస్తే మొన్న నంద్యాలలో వచ్చినట్టు రేపు మా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్గా అల్లు అర్జున్ వస్తాడని ఏ వెళ్ళలేదే జగన్? నువ్వు వెళ్తే బాగుండేదిగా. నువ్వు వెళ్ళు, కేసీఆర్ని ఎమ్మడబెట్టుకుని నువ్వు వెళ్ళి ఇడిపిస్తే సరిపోయేది కదా. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ మీటింగులకు వచ్చి తాగి ఎంతమంది చచ్చిపోయారు తిరిగి వెళ్తూ?
రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఆల్ పొలిటికల్ లీడర్స్కి నేను ఒకటే అడుగుతున్నా, మీ మీటింగులకు వచ్చి తిరిగి వెళ్తే ఎంతమంది చచ్చిపోయారు? బెనిఫిట్ షోకి రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరణించిన ఫ్యామిలీ కూడా పసిపిల్లల్ని వేసుకుని భర్తను వేసుకుని ఒక ఆడదానం అయ్యిండు, రావచ్చా? మీరు ఆలోచించండి. ఏం చేశాడు? రమ్మని చెప్పాడా? ఇంటికి వెళ్ళి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చాడా? బొట్టు పెట్టి అల్లు అర్జున్ ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చాడా? రావటం అది మీ ఇంట్రెస్ట్, వెళ్ళటం అది మీ జాగ్రత్త అవసరం. అది లేదు. దానికి అల్లు అర్జున్ ఏం చేస్తాడు? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు వాళ్ళు వేసుకుంటున్నారు షో. అది ఏ విధంగా ఆ టైంలో అర్ధరాత్రి పూట రాగలిగారు మీరు? క్రౌడ్ ఉంటుందని తెలీదా? సినిమా ఉంటుందని తెలీదా? 2 రోజులు దాంట్లో చూస్తున్నారు, తర్వాత ఇంట్లోనే చూసుకుంటున్నారే. ఆ విధంగా కూడా నిర్మాతలకు లాస్ జరుగుతుంది. అంత ఓర్పు లేదా? ఇవాళ నీ బిడ్డకు దిక్కేవారు, నీ భర్తకు దిక్కేవారు? 25 లక్షలు ఇచ్చాడు, అది కూడా తప్పే. అన్ని వేల కోట్లు వ్యాపారం చేస్తే ఆ సినిమా కోసం మరణించిన వాళ్ళకి 25 లక్షల. పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకో, కోట్లు అలా దారది వస్తున్నాడు. ఇల్లు ₹1 కోటి ఇవ్వకోకుండా పిల్లల భవిష్యత్తు ఆ పిల్లోడు కూడా మరణించే విధంగా ఉన్నాడంట. వాడిని బతికిచ్చి ఆ భర్తకి పిల్లలకి ఎడ్యుకేషన్ మంచి చెడు అన్నీ మీరు చూడండి. తప్పే ఉంది, అనుకోకుండా జరిగింది. కావాలని ఆ సినిమా కోసం ఎవరు బలివరు కదా. అతన్ని అరెస్ట్ చేయటం కూడా తప్పండి. అతను ఏం చేశాడు? అతన్ని అరెస్ట్ చేసే లెక్క అయితే అనేక మంది మీటింగులు పెట్టిన రాజకీయ నాయకులు ఆ ఊరేగింపుకి వెళ్ళి వస్తూ లారీలు యాక్సిడెంట్ అయ్యి తాగి పడిపోయి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు. ఆ నాయకుల మీద కూడా కేసు పెట్టమనండి.